అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్టకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యలో 24 గంటలు పనులు కొనసాగుతున్నాయి. ప్రతిష్టాపన క్రతువులు కొనసాగుతున్నాయి. వివిధ నదుల నుంచి 81 కలశాలలో తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయం గర్భగుడిని శుద్ధి చేశారు. ఇవాళ ప్రత్యేకంగా వాస్తు శాంతి నిర్వహిస్తుంది ట్రస్ట్. మరోవైపు ఆలయంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. అతి తక్కువ మందిని మాత్రమే పాత మందిరంలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. రామాలయ ప్రారంభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం అయోధ్య నుంచి విజయ్ శర్మ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఆలయంలో ఇవాల్టి పూజా కార్యక్రమాల వివరాలేంటి? పురిలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. ఈరోజు అద్భుతమైనటువంటి ఘట్టము. 500 సంవత్సరాల తర్వాత రామ్లల్లా విగ్రహము ఆయన ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించనున్నాడు. అందుకని చెప్పి అయోధ్యలో మొత్తం దర్శనం కూడా నిలిపివేశారు. ఎక్కడికక్కడ భక్తుల దర్శనం నిలిపివేయడం జరిగింది. ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు మొత్తం కూడా అయోధ్యలో భక్తుల దర్శనం మొత్తం కూడా నిలిపివేశారు. మరోపక్క అయోధ్య పురవీధులకు సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు రాత్రి నుంచే విఐపీల రాక అయోధ్య పట్టణానికి మొదలు కానుంది. మొత్తం కూడా కంటోన్మెంట్ జోన్గా అయోధ్యను ప్రకటించారు. విపరీతమైనటువంటి ఎందుకంటే ఒక పక్క భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతున్నది. దీంతో భక్తులకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాగానే దేవాలయము వెళ్ళడానికి వీల్లేకపోవడం, బంద్ ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు భక్తులకైతే దర్శనం కల్పించబోమని చెప్పి ప్రకటించడం జరిగింది. కేవలము విఐపీలకు, అదేవిధంగా అయోధ్య రామమందిర ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. సో ఒక్కసారి ఇక్కడ మనము ఈ విజువల్లో చూస్తున్నాము. ఇది విఐపి ఎంట్రన్స్. అయోధ్యకు వచ్చేటువంటి ప్రతి ఒక్క దేశ విదేశీయులు, అదేవిధంగా ప్రధాని, యూపీ సీఎం, ఇతర మంత్రులు అందరూ కూడా వచ్చేటువంటి విఐపి ఎంట్రన్స్ గేట్ ఇది. దీన్ని మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పూలతోని ముస్తాబ్ చేస్తున్నారు. మొత్తం కూడా బంతి పూలు, చామంతి పూలు, అదేవిధంగా వివిధ రకాల పూలతోని ఏనుగు ఆకారం, ఐరావత ఆకారము, దాంతోపాటు రాముని యొక్క విల్లు, అయోధ్యపురిలో ప్రత్యేక పూల అలంకరణతోని విఐపి ఎంట్రన్స్ను ముస్తాబ్ చేస్తున్నారు. లోపల కూడా మొత్తం రోడ్ వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎంట్రన్స్లో ఎవ్వరు కూడా భక్తులు లోపలికి వెళ్ళే అవకాశం లేదు. మొత్తం కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క అయోధ్య వీధిలో ఉన్నటువంటి మనము స్ట్రీట్ లైట్స్ను కూడా చూసుకున్నట్టయితే రామనామం ఖచ్చితంగా కనిపించే విధంగా డెకరేషన్ చేశారు. ప్రతి ఒక్క అయోధ్యలో ఏర్పాటు చేసిన వీధి దీపాలకు సంబంధించి చూస్తే ప్రతి స్ట్రీట్ లైట్ మీద మనకు రామనామం కనిపిస్తుంది. దాంతోపాటు రాముని యొక్క చక్రము, ఆయన తీర్థానికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా అయోధ్యపురిలో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అంటే లతా మంగేష్కర్ చౌక్ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు ఇదంతా కూడా విఐపి మూమెంట్ ప్రారంభమైంది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కేవలం పాసులు కానీ ఇన్విటేషన్ కార్డ్స్ ఉన్న భక్తులను మాత్రమే లోపలికి పంపించే ప్రక్రియను అయోధ్యపురిలో స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే పలువురు అనుమానితులు అయోధ్యలో పట్టుకున్నారు పోలీసు బలగాలు. ఈ తరుణంలో భారీగా భద్రత పెంచారు. మళ్ళీ లక్నో ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య ఎయిర్పోర్టుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్స్ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. దీంతోపాటు విఐపీలకు సంబంధించి ఎవరెవరు ముఖ్యులు ఉన్నారు, మొత్తం కూడా అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్టుకు సంబంధించి ఎంతమందిని ఆహ్వానించారో ఆహ్వానానికి సంబంధించిన అతిథులకు ఏర్పాట్లు మాత్రం ప్రక్రియనే మొత్తం జరుగుతున్నది. ఇప్పటికే అయితే ఈరోజు లోపల చూసుకున్నట్టయితే మొత్తం కూడా వాస్తు శాంతికి సంబంధించినటువంటి పూజలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు నిజానికి చెప్పాలంటే అత్యంత చారిత్రాత్మక ఘట్టమనే చెప్పొచ్చు. ఇన్ని రోజులు బయట ఉన్నటువంటి బాలరాముడు ఈరోజు మెయిన్ ప్రధాన మందిరంలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. సో రేపు ఎల్లుండి 2 రోజులకు సంబంధించి మొత్తం కూడా పూజా క్రతువు ముగియనుంది. మధ్యాహ్నం 22వ తారీఖు మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 వరకు, అంటే దాదాపు అరగంట సేపు లోపల మొత్తం కూడా ప్రధాన ప్రతిష్టకు సంబంధించినటువంటి పూజలు జరుగుతాయి. ప్రధాని మోడీతో పాటు మరొక 4-5 లోపల ఉండనున్నారు. ఏది రామజన్మభూమి తీర్థ ట్రస్టుకు సంబంధించినటువంటి అధ్యక్షుడు కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మరొక 2-3 గర్భగుడి లోపల ఉంటారు.
ఇప్పుడు ఇంకా డెకరేషన్కు సంబంధించినటువంటి పనులు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మొత్తం కూడా కాషాయమయంగా అయోధ్య పట్టణం కనిపిస్తున్నది. అడుగడుగున కూడా రామునికి సంబంధించిన జెండాలు, రామునికి సంబంధించినటువంటి విల్లులు, రామునికి సంబంధించిన చరిత్ర, గోడలపైన ప్రత్యేకమైనటువంటి పెయింటింగు, మొత్తం ఎక్కడ చూసినా కూడా రాముని గొప్పతనము, రాముని చరిత్ర, రాముని యొక్క విశిష్టత తెలిసేలా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సాయంత్రం వరకు కూడా మొత్తం ఏర్పాట్లు పూర్తయితాయి. ప్రధాన మందిరం లోపలికి సంబంధించి మాత్రమే అక్కడ పనులు అనేవి వేగంగా చేస్తున్నారు. ఇప్పుడు బయటకు సంబంధించి పురవీధులలో కూడా కేవలము కొంతమందిని మాత్రమే లోపలికి పంపించడం జరుగుతున్నది. అయోధ్య పట్టణంలో తిరిగేందుకు ప్రత్యేకంగా బస్సులను కూడా, ఇవన్నీ మనం చూస్తున్నాము విజువల్లో, ఇవన్నీ కూడా ఫ్రీ బస్సులే. యాత్రికులను ఇక్కడి నుంచి లతా మంగేష్కర్ చౌక్ తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడ నుంచి ఏదైతే ఇటు రామ మందిరానికి తీసుకురావడం, ఇట్లా ఫ్రీ బస్సులు రోజుగా వందలాదిగా బస్సులను అయితే నడుపుతూ ఉన్నారు. మరోపక్క హై సెక్యూరిటీ మనం చూస్తున్నాం. అడుగడుగున ఎక్కడ చూసినా పోలీసు బందోబస్తే కనిపిస్తున్నది. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను కూడా ఈ రోజు నుంచి మానిటర్ చేసే విధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమును కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది ఈ విఐపి ఎంట్రన్స్ కనుక ఇక్కడ మరిన్ని ఆంక్షలు కూడా ఈరోజు సాయంత్రం నుంచి అమలవుతాయి. కేవలము వివిఐపీలను మాత్రమే ఇక్కడ నుంచి రామ మందిరం లోపలికి పంపిస్తారు. ఒకసారి మనం లాంగ్లో విజువల్ చూసినట్టయితే అదే ప్రధాన మందిరం కొంత దూరాన మనకు కనిపిస్తున్నది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 500 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ 500 మీటర్స్ లోపలికి వెళ్ళగానే రామ్లల్లా యొక్క ప్రధాన మందిరం ఉంటుంది. ప్రతి ఒక్క విఐపి అందరూ కూడా ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తారు, అక్కడ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు, మళ్ళీ తిరిగి ఇదే రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో మొత్తంగా కూడా ఒక సర్వాంగ సుందరంగానైతే అయోధ్యపురి తీర్చిదిద్దుతున్నారు. ఎక్కడికక్కడ భక్తులనైతే ఎవరైతే పాసులు లేక కానీ ఇన్విటేషన్ కార్డు లేని వారిని అయితే ఆపివేస్తున్నారు. ఇప్పటికే దీన్ని కంటోన్మెంట్ జోన్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రకటించడం జరిగింది. అందరూ కూడా వచ్చే భక్తులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, 25వ తారీఖు తర్వాతనే దర్శనం కల్పిస్తాము, ఇప్పుడు ఎవరు కూడా తొందరపడి రావద్దు. ఈ 3-4 రోజులకు సంబంధించి మొత్తం కూడా ఇంకా కొన్ని పనులు కూడా ఉన్నాయి. లోపల పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో భక్తులకు ఇబ్బంది కలుగుతుంది, ఇటు పనులకు ఆటంకం కలుగుతుంది అని చెప్పి ఆలయ ట్రస్ట్ వారు కూడా చెప్పడం జరుగుతున్నది. మొత్తంగా చూస్తే ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులకు సంబంధించి అయితే అయోధ్యలో మొత్తం కూడా హై సెక్యూరిటీ ఉంటుంది. అయోధ్యకు వచ్చే ఏదైతే ప్రధాన మార్గాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా నాకాబందీ చేస్తారు. ఎక్కడికక్కడ బారిగేట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూడా కేవలము ట్రస్ట్ వాళ్ళు కానీ టెంపుల్కు సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సులలోనే ప్రయాణం చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉండే అయోధ్యలో స్థానికంగా ఉండే ప్రజలకు సంబంధించి కూడా వారికి కూడా ఇక్కడ సెలవులు ప్రకటించారు. ఎవరు కూడా పనులకు బయటకు రావద్దని చెప్పి సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులైతే సైకిళ్ళ మీద, బైక్స్ మీద, వివిధ రకాల రూపాలలో కూడా, వివిధ రకాల ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇక్కడ తరలి రావడం జరుగుతున్నది. పోలీసులు వాళ్ళందరికీ సర్ది చెప్పి పంపిస్తున్నారు. సో మొత్తం కూడా అయోధ్యలో హై సెక్యూరిటీ, అదేవిధంగా రాముని ప్రతిష్టకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల కూడా సంబంధించి ఏదైతే సరయూ నది కానీ, లతా మంగేష్కర్ చౌక్ కానీ, ముఖ్యంగా శ్రీరామ జన్మభూమి కానీ, ఇటు దశరథ్ మహల్ కానీ, కనక్ భవన్ కానీ ఈ ఏరియాలలో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే సాధువులు వేల సంఖ్యలో కూడా అయోధ్యపురికి ఇప్పటికే చేరుకున్నారు. అనేక మఠాలలో కూడా వారందరూ బస చేస్తున్నారు. అయితే వారు ఎవరు కూడా బయటకు రావడం లేదు. ఆ మఠాలలోనే ప్రత్యేకమైనటువంటి కీర్తనలు, రాముడికి సంబంధించినటువంటి పూజలు అయితే చేస్తున్నారు. సో మొత్తం అయోధ్యపురి కూడా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ రామ లల్లా విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి భక్తులు ఎదురు చూస్తున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు.